హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు పూర్ణిమ ఫ్యామిలీ ఛానల్. ఇప్పుడు మన ఛానల్లోని నేనైతే పనసపండు అయితే కొయ్యబోతున్నాను. మీలో ఎంతమందికి అండి పనసతొనలు అంటే ఇష్టమో? నాకైతే చాలా చాలా ఇష్టము. పనసతొనలు నాకు కొనుక్కోవడం కన్నా ఇలా పండు కొని తెచ్చుకుంటే మనస్ఫూర్తిగా తినచ్చండి. మీలో ఎంతమందికి ఇలా పండు అంటే ఇష్టము? పండు అంటే తెచ్చుకొని పండును కోసుకొని తింటారు. చాలామంది తొనలు అయితే ఈ పండు కొయ్యలేక తొనలు కొనుక్కుంటారు. తొనలు వచ్చేసి డజను మీకు ఎంత కాస్ట్ పడుతుందండి మీ ఊర్లోని? మాకైతే 70 రూపీస్ దగ్గర అమ్ముతున్నారండి డజను. తర్వాత మళ్ళీ 50కి అయితే వచ్చింది రేటు. మరీ అంత కాస్ట్ పెట్టి కొనడం అవసరమా? ప్లస్ వాళ్ళు ఎలాగ ఒలుస్తారు ఏంటి అని చెప్పేసి ఇంకా ఆ డౌట్తోని అక్కడ అంతా బాగోదు కదా, ఓపెన్గా పెడతారని చెప్పేసి నేను చాలాసార్లు తప్పక కొనుక్కునేదాన్ని. కానీ ఇంకా చూసి అలాగ బజారు వైపు వెళ్తేనండి చక్కగా మంచిగా అయితే మంచి పనసపండు అయితే దొరికింది. మీలో చాలామంది పనసపండు కొనుక్కోవడం తెలీదు, కట్ చేయడం తెలీదు, లేకపోతే ఎప్పుడైనా కొనుక్కునేటప్పుడు అది పాడైపోయిందని ఇంకప్పటి నుంచి కొనుక్కోవడం మానేస్తున్నారేమో. కానీ పనసపండు కోసుకొని తింటేనండి దాని సంతృప్తి వేరుగా ఉంటుందండి. మనం డజన్లు తొనలు ఎన్ని కొనుక్కొని తిన్నా మనస్ఫూర్తిగా అనిపించదు. మన చేతితో మనం ఇలా పండును కోసుకొని తింటే ఆ సాటిస్ఫాక్షన్ వేరేగా ఉంటుంది. ఇంకా మరి చెప్పడానికి లేదు. ఈ సీజన్లో నేను ఎప్పుడు వచ్చినా కూడా నేను పండు అయితే కోయడానికి మ్యాక్సిమం ట్రై చేస్తాను, దొరికితే మాత్రం. అలా బజార్కి వెళ్ళినప్పుడు అయితే నాకు పండు కనిపించింది. కాస్ట్ వచ్చేసి 150 రూపీస్ అయితే చెప్పారు. చక్కగా బండి మీద అయితే వేసుకొని వచ్చేసాను. మీరు పండు కొనేటప్పుడు పైన ముళ్ళలాగా ఉంటుంది కదండి, అది చిన్న కల్లులా కాకుండా కొంచెం పెద్ద కల్లులా తీసుకుంటే తొనలన్నీ కొంచెం బాగుంటాయండి, పెద్ద తొనలాగా బాగా వస్తాయి అన్నమాట. అయితే సరే అని చెప్పేసి మంచిగా ఉందని చెప్పి తీసుకున్నాను. అది ముగ్గిందని మీకు ఎలా తెలుస్తుంది అంటే కొంచెం నొక్కితేనండి మెత్తబడుతుంది అనమాట. మీకు స్మెల్ కూడా గుమ్మగుమ్మలాడుతుందండి, ఇల్లంతా స్ప్రెడ్ అయిపోద్ది, అంత మంచి స్మెల్ వస్తుంది అనమాట. మీరు పండు కోయడానికైతే మీరు ఎలాంటి డౌట్ అవసరం లేదు. అలాంటి చెక్ చేసుకుంటే మాత్రం పండునైతే చక్కగా కోసుకోవచ్చు. ఇక్కడ చూసినట్టయితే మా బాబు స్కూల్ నుంచి అయితే వచ్చిన తర్వాత అయితే కోయడానికి అయితే పెట్టుకున్నాను. ఎందుకంటే మా బాబుకి ఇలాంటివంటే చాలా ఇంట్రెస్ట్ అండి. అందుకని తనకి చూపించడం కోసం తను కూడా నాకు కొంచెం హెల్ప్ చేస్తాడు. అది లాగాలి కదా, అదంతా కొంచెం కష్టంగానే ఉంటుంది, కానీ ఈజీయేనండి. సింపుల్గా చేస్తే మాత్రం ఈజీయే, కష్టమైతే ఉండదు. చాలామంది పొడవుగా అయితే కోస్తారు. నేనైతే సెంటర్లో రౌండ్గా కోసిన తర్వాత అయితే దాన్ని 4 పార్ట్స్ కింద అయితే డివైడ్ చేస్తాను. అది కొంచెం సింపుల్గా అనిపిస్తుంది. మీరు ఒకవేళ పెద్ద కత్తితో కానీ ట్రై చేసినట్టుగా అయితే అలాగా పొడవుగా అయితే కోసుకోవచ్చు. నేనైతే చాకు కదండి, నా దగ్గర అయితే పెద్ద కత్తి లేదు, అందుకల్లా చాకుతోనైతే కట్ చేసుకుంటున్నాను. అలా కట్ చేసుకొని తీస్తే చాలా టేస్ట్గా ఉన్నాయండి. తొనలు అయితే చాలా బాగున్నాయి, పెద్ద తొనలు వచ్చాయి. మా బాబు అయితే ఇలా హెల్ప్ చేస్తున్నాడు లాగడానికి. ఎలా అయితే ఇద్దరం ట్రై చేసి చక్కగా తొనలు అయితే మంచిగా అయితే గిన్నెలో వేసుకొని శుభ్రంగా అయితే తినేస్తామండి మనస్ఫూర్తిగా. అలాగా మీరు కూడా పండు ఎక్కడైనా దొరికితే తప్పకుండా మాత్రం పండు తెచ్చుకొని మాత్రం మీరు తినడానికే ట్రై చేయండి. అంతేగాని బయట కొనుక్కోవడానికైతే మనకి మనీ వేస్ట్, మనకి సాటిస్ఫాక్షన్ కూడా ఉండదు, తినే సాటిస్ఫాక్షన్. చూసారు కదా, నేను ఫ్రంట్ పార్ట్ అయితే నేను ఇలా కట్ చేసుకున్నానండి. ఆ ఫ్రంట్ పార్ట్ని నేను ఇంకా 2 భాగాలుగా అయితే తీసాను. మీరు సెంటర్ని చూసారు కదండి, కాడలాగా ఉంటుంది. ఆ కాడని కట్ చేస్తేనే కానీ మనకి తొనలు అయితే మంచిగా రావండి. చూసారు కదా, నేను ఆ సెంటర్ని కూడా కట్ చేసేస్తున్నాను. అప్పుడు ఇలా విడదీసేసరికి తొనలు పువ్వులా విడిపోతాయి. దాన్ని తీసేస్తే తొనలు ఈజీగా వచ్చేస్తాయండి. కాకపోతే మన చేతులకి చాకుకి కొంచెం ఆయిల్ అయితే రాసుకోవాలి కంపల్సరీగా. మనకి వంట నూనె ఉంటుంది కదండి, అదైతే రాసుకోవాలి. ఆ జిగురు అది వస్తుంది కదండి, బాగా నాకు గమ్ములా ఉంటుందండి ఆ జిగురు, అది చేతులకు ఉండిపోతుంది. అందువల్ల ఆ జిగురు అంటుకోకుండా ఉండడం కోసం, ఒకవేళ అంటుకున్నా కూడా ఆయిల్తోని వదిలేస్తుంది అనమాట, మన చేతికి బంకలాగా అయితే ఉండదు. అలాగా ఆయిల్ రాసుకొని అయితే తప్పకుండా చేయండి. చూసారు కదా, ఎలాగైతే మొత్తం విడదీసేసాము. ఇలాగ ఫ్రంట్ పార్ట్ అయితేనే ఒలుచుకున్నామండి మేము.
ఫ్రంట్ పార్ట్ అంతా ఒలుచుకొని తినడానికే సరిపోయింది ఆ రోజు మాకు. ఆ వెనకాతలు ఉన్న రౌండ్గా ఉన్నది బ్యాక్ పార్ట్ అయితే మేము తీయలేదు, వల్లలేదు కూడా, అది అలా వదిలేసాము. ఎందుకంటే మీరు చాలామంది ఒకసారి పండు తినలేరు కదండి. ఎక్కువ మంది ఉంటే మొత్తం ఒలిచేసుకొని చక్కగా తినేయచ్చు. కానీ తక్కువ మంది ఉన్నప్పుడు మనం కొంచెం కొంచెం తిందాము అని అనుకున్నప్పుడు పండు వేస్ట్ అవ్వకుండా ఉండాలి అంటే మీరు ఆ పండుని అలా కట్ చేశాను కదండి, దాన్ని కవర్ చుట్టేసి ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే మీకు ఎన్నాళ్ళైనా ఫ్రెష్గా ఉంటుంది. ఒకవేళ పండు ఏమైనా ముగ్గకపోయినా కొంచెం పచ్చిగా అనిపించినా, ఒక్కొక్కసారి పండు కోసిన తర్వాత మనకి ఇంకా ముగ్గలేదేమో, ఇంకా ముగ్గితే బాగుంటుంది అని అనిపిస్తుంది కదా, కొంచెం స్వీట్ తగ్గినా కూడా మీరు ఆ పండు ఒక 2 days అలా వదిలేస్తే వలకుండానా మీకు స్వీట్నెస్ అనేది ఆటోమేటిక్గా వచ్చేస్తుందండి. అదే ఒలిస్తే మాత్రం మీకు ఆ స్వీట్నెస్ పోతుంది, రాదు కూడా. అందువల్ల కంగారు పడి మాత్రం ఒలిచేసుకోకండి. టేస్ట్ చూసుకొని బాగుంటేనే వలండి, లేదు అంటే ఆ పండుని అలా ఉంచుకోండి వలకుండానా. అలా ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే మాత్రం మీకు తప్పకుండా మంచి టేస్ట్ అయితే వచ్చేస్తుంది. నేనైతే అలాగా ఒక 4 times అయితే నేను దాన్ని దాచుకొని చక్కగా ఒలుచుకొని తిన్నాము. ఒక్కసారి తినలేము కదండి, అందువల్ల. చూసారు కదా మా బాబు నేను అయితే ఇంకా కష్టపడి ఆ తొలలు అయితే తీసేసి టేస్ట్ అయితే చేసాము. మంచి టేస్ట్ అండి. ఇంత కష్టపడి ఆ తొనని తిన్నప్పుడే దాని టేస్ట్ ఉంటుంది అనమాట. ఒలిచేటప్పుడు మాత్రం సగం పళ్ళు అక్కడే అయిపోతాయి అన్నమాట. పనసపండు అక్కడే తినేస్తాము. చాలా హెల్త్కి మంచిదండి, హెల్తీ కూడా. మీరు కూడా తప్పకుండా తినండి పనస్తోళ్ళు అనేవి. ఇంట్రెస్ట్ ఉన్నా లేకపోయినా మ్యాక్సిమం ట్రై చేయండి. ఎందుకంటే అన్ని సీజన్లోనూ అన్ని ఫ్రూట్స్ కూడా వస్తూ ఉంటాయి, రకరకాల ఫ్రూట్స్. ప్రతి ఫ్రూట్ కూడా మనం ట్రై చేయాలి, అంతేగాని మాకు నచ్చలేదు అని మాత్రం అనుకోవద్దు. ఎందుకంటే మనకు అన్ని సీజన్లో అన్ని ఫ్రూట్స్ దొరకవు, దొరికినప్పుడే మనం తప్పకుండా ట్రై చేయాలి. చూసారు కదా తొనలు అయితే ఒలిచాము, కానీ అప్పటికే సగం అయిపోయాయి అనమాట. అంత టేస్ట్గా ఉన్నాయి. ఒలుస్తున్నప్పుడే చక్కగా తినేసాం మనస్ఫూర్తిగా. ఆ పిక్కలు వచ్చేసి మీలో ఎంతమంది ఆ పిక్కల్ని బాగా యూజ్ చేసుకుంటారు? నేనైతే ఇంకా బాగా యూజ్ చేస్తాను. ఎందుకంటే కర్రీ వండుకోవడానికి చాలా బాగుంటుందండి. ఓన్లీ పిక్కలు ఎగిరేసుకోవచ్చు, లేదా వంకాయ కాంబినేషన్లో ఆ పిక్కలు వాడుకోవచ్చు, లేదా కొంతమంది ఆ పిక్కలు ఉడకబెట్టుకుంటారండి వాటర్ సాల్ట్ వేసి. కొంతమంది అయితే కాల్చుకుంటారు కూడా. ఆ రోజుల్లో కళ్ళ పొయ్యి ఉన్నప్పుడు అందులోని వేసేస్తే చక్కగా కాలిపోయేవి, అది కూడా చాలా టేస్ట్గా ఉంటాయి. చూసారు కదా ఈ పండునైతే నేను మిగిలింది ఫ్రిడ్జ్లో పెట్టేసుకుంటాను. ఇంకా అదైతే మాకు సరిపోయింది, కడుపు నిండిపోయింది. చక్కగా అది కోసుకొని తినేసాము. చూసారు కదండి పనసపండు అయితే నేను లాస్ట్ ఇయర్ కూడా కట్ చేశాను, అప్పుడు కూడా వీడియో పెట్టాను. అది మళ్ళీ గుర్తొచ్చి సేమ్ అదే ప్లేస్లోనే నేను మళ్ళీ అలాగే వీడియో తీశాను. చూసారు కదా, నాకైతే ఇలా పండు కోసుకొని తింటే ఆనందమే వేరండి. అందువల్ల మ్యాక్సిమం ఏంటో మరి దొరకదేమో కొనుక్కోనేమో అని చాలా ఫీల్ అయ్యాను ఈసారి కూడా. కానీ దొరికింది, ఎలాగైతే కొనుక్కొని చక్కగా ఒలుచుకొని తిన్నాము. కొబ్బరి ముక్కల్లాగా ఉన్నాయండి చాలా. కొన్ని పనస్తోళ్ళు మెత్తగా ఉంటాయి, అలా కాకుండా ఇవి కొబ్బరి ముక్కల్లాగా ఉన్నాయి, చాలా బాగున్నాయి. నేను ఆ మరుసటి రోజు తిందాము అని అనుకొని మళ్ళీ తీసామన్నమాట. తీసి మళ్ళీ ఇంకో హాఫ్ అయితే కట్ చేసుకొని ఇలాగ తొలలు అయితే ఒలుచుకున్నాము. మీలో ఎంతమంది ఆ పిక్కల్ని ఏ రకంగా అయితే వండుకుంటారండి కింద కామెంట్ చేయండి. మీకు ఈ వీడియో ఎలా నచ్చిందా అండి కామెంట్ చేయండి. నా మరిన్ని వీడియోస్ నా ఛానల్లో ఉంటాయి, తప్పకుండా వాచ్ చేయండి. నా ఛానల్ ఇంతలా సపోర్ట్ చేస్తున్నందుకు చాలా థ్యాంక్స్ అండి. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అస్సలు మర్చిపోకండి. నేను వీడియోస్ పెడుతున్నానండి, పెట్టిన వెంటనే చాలామంది నార్మల్గా చూస్తున్నారు సబ్స్క్రైబ్ చేసుకోకుండా. మీకు వీడియోస్ నచ్చితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని మంచి వీడియోల కోసం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.